సో రొమాంటిక్ మూవీస్ ఆ జోనర్ నేమే వినడానికి ఎంత బాగుందో కదా. అవును, ఒక మంచి క్యూట్ అడారబుల్ లవ్ స్టోరీ ఉన్న రొమాంటిక్ మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఈరోజు వీడియోలో మేము టాప్ 10 రొమాంటిక్ మూవీస్ యొక్క లిస్ట్ తీసుకొని వచ్చేసాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10 ఇన్ అవర్ లిస్ట్, జెర్రీ మెగ్వైర్. ఏంటి, టామ్ క్రూజ్ అంటే ఎప్పుడూ యాక్షన్ అడ్వెంచర్ అయినా ఒక మంచి రొమాంటిక్ మూవీ తీయలేడా? ఎస్, వన్ ఆఫ్ ది మెమరబుల్ మూవీస్ ఆఫ్ ది టామ్ క్రూజ్ ఈ జెర్రీ మెగ్వైర్ మూవీ. ఈ మూవీలో కొంచెం స్టోరీలో స్పోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండిద్ది. బట్ అయినప్పటికీ స్టోరీ మొత్తం మీద లవ్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. అందుట్లోనూ మెయిన్గా ఎమోషనల్ సీన్స్. అసలు స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్స్ మధ్య ఉండే ఆ బాండ్ని చాలా బాగా బిల్డ్ చేసి లాస్ట్కి మూవీ అయిపోగానే ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఉన్న మూవీని చూసాంరా అనిపించేదట్టు చేసిద్ది ఈ మూవీ. అండ్ ఈ మూవీ రేటెడ్ ఆర్, అంటే ఏ సర్టిఫికేట్ మూవీ అనమాట. అంటే పెద్దగా ఏముండదు, ఒకే ఒక్క సీన్, బట్ పెద్దగా ఎక్స్పోజింగ్ కూడా ఏముండదు. బట్ అయినప్పటికీ ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఒక్కళ్ళే చూసేయండి. అండ్ ఈ మూవీకి ఐఎంబిడిలో ఉన్న రేటింగ్ అయితే 7.3/10. అండ్ ఈ మూవీ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 ఇన్ అవర్ లిస్ట్, క్రేజీ స్టూపిడ్ లవ్. స్టీవ్ క్యారెల్, రైన్ గాస్లింగ్ అండ్ ఎమ్మా స్టోన్ లాంటి క్యాస్ట్తో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ ఒక రామ్ కామ్ కూడా. సో కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఇందాకటి మూవీలో చెప్పినట్టుగానే ఈ మూవీని కూడా ఫ్యామిలీతో కాకుండా ఒక్కళ్ళే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీకి ఐఎంబిడిలో ఉన్న రేటింగ్ అయితే 7.4/10. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ నెంబర్ 8 ఇన్ అవర్ లిస్ట్, బీయింగ్ అగైన్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ అనమాట. ఆఫ్టర్ అవెంజర్స్ క్రాస్ ఓవర్ తర్వాత మన మార్క్ రఫెలో ఏకేఏ హల్క్ యొక్క నెక్స్ట్ మూవీ అనమాట. సో మూవీ మీద ఆటోమేటిక్గానే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెరిగినాయి. అండ్ ఆల్సో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తన నేమ్ ఇలాంటి మంచి రొమాంటిక్ డ్రామా మూవీకి హెల్ప్ అయిందని చెప్పాలి. అండ్ ఆల్సో ఈ మూవీ కూడా ఒక ఆర్ రేటెడ్ మూవీ. సో అండ్ మూవీకి ఐఎంబిడిలో ఉన్న రేటింగ్ అయితే 7.4/10. అండ్ ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. అండ్ నెంబర్ 7 ఇన్ అవర్ లిస్ట్, ఏ స్టార్ ఇస్ బోర్న్. ఇది ఒక రొమాంటిక్ మ్యూజికల్. ఈ మూవీలో స్టార్ క్యాస్ట్ అయిన బ్రాడ్లీ కూపర్ అండ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ అయిన లేడీ గాగా మెయిన్ రోల్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే 2018లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ కూడా ఒక ఆర్ రేటెడ్ మూవీ. వైలెన్స్, సెక్స్, న్యూడిటీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఫ్యామిలీతో కాకుండా ఒక్కళ్ళే చూసేయండి. అండ్ ఈ మూవీకి చాలా కేటగిరీస్లో ఆస్కార్స్కి నామినేట్ అయింది. అండ్ ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ని విన్ కూడా అయ్యింది. అండ్ ఈ మూవీకి ఐఎంబిడిలో ఉన్న రేటింగ్ 7.6/10. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 ఇన్ అవర్ లిస్ట్, 500 డేస్ ఆఫ్ సమ్మర్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ అనమాట. అండ్ లిస్ట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ కూడా ఇది. అండ్ ఈ మూవీ అంతా చాలా ఫన్నీగా క్యూట్గా సాగిపోతూ ఉండిద్ది. అండ్ చాలా వరకు మన తెలుగు లవ్ ఫిలిమ్స్ చూసిన ఫీలింగ్ అయితే కూడా వచ్చిద్ది. అంటే హీరోకి అమ్మాయి మీద లవ్ ఇంట్రెస్ట్ ఉండడం, ఆ అమ్మాయికి ఏమో రిలేషన్షిప్స్ మీద పెద్ద నమ్మకాలు లేకపోవడం, అలా అనమాట. అండ్ ఇంకా అలా సాగిపోతూ ఉండిద్ది. అండ్ ఇది ఒక PG-13 మూవీ అనమాట. అంటే U/A మూవీ. అండ్ అయినా కానీ మరీ మన తెలుగు ఫ్యామిలీస్, ఇండియన్ ఫ్యామిలీస్ చూసేంత డీసెంట్గా అయితే ఏమి ఉండదు. సో ఇక మీ ఇష్టం, నేనైతే చెప్పేశాను. అండ్ ఈ మూవీకి ఐఎంబిడిలో ఉన్న రేటింగ్ అయితే 7.7/10. అండ్ ఈ మూవీ ప్రస్తుతానికి ఎలాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లోనూ అవైలబుల్గా లేదు. సో నేనైతే టెలిగ్రామ్లో ఒక లింక్ ఇస్తాను, అందులో నుంచి ఎక్కించేసుకోండి. అండ్ నెంబర్ 5 ఇన్ అవర్ లిస్ట్, సిల్వర్ లైనింగ్ ప్లేబుక్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ. అండ్ ఆల్సో మూవీలో జెనిఫర్ లారెన్స్, రాబర్ట్ డినారో, బ్రాడ్లీ కూపర్ లాంటి చాలా పెద్ద స్టార్ క్యాస్ట్ అయితే కూడా ఉంది. అండ్ మూవీ అయితే మాత్రం ఓవరాల్గా చాలా ఫన్నీగా సాగిపోతూ ఉండిద్ది అనమాట. అండ్ ఎంత పెద్ద భారీ క్యాస్ట్ వల్ల కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ 21 మిలియన్ పెట్టి తీస్తే 236 మిలియన్ వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఇది ఒక ఆర్ రేటెడ్ మూవీ. అంటే విచ్ మీన్స్ యూ ఆల్రెడీ నో ఏం చేయాలో. అండ్ ఇంకా మూవీకి ఐఎంబిడిలో ఉన్న రేటింగ్ అయితే 7.7.
అండ్ ఈ మూవీ కూడా ఎక్కడ అవైలబుల్గా లేదు. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను, డౌన్లోడ్ చేసేసుకొని చూసేయండి. అండ్ ఇంకా నెంబర్ 4 ఇన్ అవర్ లిస్ట్, ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ చూసేసే ఉంటారు ఈ మూవీని, విచ్ ఈస్ టైటానిక్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ అనమాట. ఆల్రెడీ ఈ మూవీ గురించి మీ అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు కూడా. మూవీ ఎంత బాగుంటుందో అండ్ మూవీలో వచ్చే ప్రతి ఒక్క సీన్ చాలా చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ 3 hours 30 minutes ఉంటుంది ఈ మూవీ, కానీ ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ మెయిన్గా జాక్ రోజ్ని ఫస్ట్ టైం మీట్ అయ్యే సీను, అండ్ జాక్ రోజ్కి ఎలా స్పిట్ చేయాలో నేర్పించే సీను, అండ్ ఆల్సో ఆ డ్రాయింగ్ సీను ఐ మీన్ అంటే చాలా బాగుంటాయి అని చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ మూవీకి IMDbలో ఉన్న రేటింగ్ అయితే 7.8/10. అండ్ మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది కాబట్టి R-rated వర్షన్ ఉండదు, సో ఫ్యామిలీతో పాటు చూసేయచ్చు. అండ్ నెంబర్ 3 ఇన్ అవర్ లిస్ట్, ది నోట్బుక్. ఈ మూవీ వచ్చి ఇప్పటికి 16 ఏళ్ళు అయింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా. ఓకే, ఇంకా ఈ మూవీ అయితే ఒక రొమాంటిక్ డ్రామా అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ మూవీస్ ఎవర్ అని చెప్పాలి. అండ్ మూవీలో అసలు ఆలిస్ అండ్ నోవా యొక్క స్టోరీ మాత్రం, ఆ లవ్ స్టోరీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మూవీలో మెయిన్ లీడ్ క్యాస్ట్గా చేసింది రైన్ గాస్లింగ్. ఇంతకన్నా ఏం కావాలి లేడీస్కి మూవీని చూడడానికి. అండ్ ఆల్సో ఈ మూవీకి అప్పట్లోనే 116 million బాక్స్ ఆఫీస్ వరకు కలెక్ట్ చేసింది. అంటే చాలా గ్రేటే, ఎంత పెద్ద హిట్ అయింది కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ మూవీకి IMDbలో ఉన్న రేటింగ్ కూడా 7.8/10. అండ్ ఈ మూవీ కూడా ప్రస్తుతానికి ఎలాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లోనే అవైలబుల్గా లేదు. టెలిగ్రామ్లో ఒక డౌన్లోడ్ లింక్ ఇస్తాను, అందులోంచి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. నెంబర్ 2 ఇన్ అవర్ లిస్ట్, లా లా ల్యాండ్. ఇది ఒక మ్యూజికల్ రొమాంటిక్ మూవీ. అండ్ ఆల్సో మ్యూజికల్ అన్నాను కాబట్టి మూవీ అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. అండ్ సాంగ్స్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. అండ్ అగైన్ మూవీలో మెయిన్ లీడ్ రైన్ గాస్లింగ్ అంటే అండ్ ఆల్సో ఇమా స్టోన్ కూడా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్గా చేసింది. అండ్ ఈ మూవీలో అయితే మాత్రం తను చాలా న్యాచురల్గా ఉండిద్ది. అండ్ ఆల్సో ఈ లిస్ట్లో టైటానిక్ తర్వాత హైయెస్ట్ ఆస్కార్స్ విన్ అయిన మూవీ ఇది. ఓవరాల్గా మొత్తం కలిపి 6 ఆస్కార్స్ అయితే విన్ అయింది. అండ్ ఆల్సో ఇంకో 8 ఆస్కార్స్కి నామినేట్ కూడా అయ్యింది. అండ్ ఇంకా ఈ మూవీకి IMDbలోనే రేటింగ్ అయితే 8/10. అండ్ ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. అండ్ నెంబర్ 1 ఇన్ అవర్ లిస్ట్, ద పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఏ వాల్ ఫ్లవర్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా. అందులోనూ మనం మెయిన్గా దీన్ని రొమాంటిక్ కన్నా టీన్ డ్రామా అంటే కరెక్ట్గా సరిపోద్ది. అండ్ అగైన్ లిస్ట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ మూవీలో చాలా వరకు ఉన్న ఈ క్యారెక్టర్స్కి మనం చాలా బాగా కనెక్ట్ కూడా అవుతాం. అండ్ మూవీలో మెయిన్ లీడ్గా అంటే మెయిన్ క్యాస్ట్గా ఈమా వాట్సన్ కూడా ఉంది. అదే మన చైల్డ్హుడ్ క్రష్ హర్మోని అనమాట. సో ఇంకా ఈ విషయం చెప్పిన తర్వాత ఇంకా మూవీని చూడొద్దన్నా కానీ మీరు ఆగరు. అండ్ మూవీలో చాలా వరకు మనం రియల్ లైఫ్లోకి రిలేట్ చేసుకోవడానికి తగ్గ సీన్స్ అయితే చాలానే ఉంటాయి. సో ఇంకా ఈ మూవీకి అయితే మాత్రం IMDbలో ఉన్న రేటింగ్ 8/10. అండ్ ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి సజెషన్స్ కావాలో ఒక కామెంట్ చేయండి.